హమ్మయ్య! హాయ్ అండి. ఎందుకు హమ్మయ్య అంటున్నాను అనుకుంటున్నారా? పాపం చూసారా ఇక్కడ పోలీస్ వాళ్ళు మా శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి సందర్భంగా చాలా 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 కష్టపడ్డారు మా పోలీస్ వాళ్ళేనండి. ఏంటంటే 7 రోజుల పాటు కంటికి నిద్ర లేకుండా రాత్రి పగలు పనిచేశారండి వీళ్ళు. ఇప్పుడు కొంచెం ఇప్పుడు రాత్రి ఎంత అయిందో తెలుసా? 10:30 అయ్యింది. అందరూ ఒక్కొక్కరు వచ్చి ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటికి వీళ్ళకి కొంచెం ఆ మాత్రం వీళ్ళ అంటే కళ్ళల్లో ఇప్పటికైనా ఒక కునుకు రావచ్చు అన్నట్టు ఆనందంతో అక్కడ నిలబడ్డారు. మా స్టేట్ ఫెస్టివల్ కదండి, ఇక్కడ 7 రోజులు అయింది. ఈ 7 రోజులు కూడా ఎవ్వరికి ఏ అపశృతి రాకుండా, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా కంటికి రెప్పల్లా జనాల్ని కాచుకుంటూ మొత్తం మా జిల్లా అంతా తిరుగుతూనే ఉన్నారండి. ఈ టౌన్లో మొత్తము. వీళ్ళకి మాత్రం మనం ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనండి. నాకైతే చాలా హ్యాపీగా అయింది ఒక్కసారి ఇక్కడ చూడగానే. వాళ్ళకి అయిపోయిందా ఇంకెక్కడితో మీ డ్యూటీ ఈ రోజుకి, రథసప్తమి డ్యూటీ అంటే అయిపోయిందని చాలా ఆనందంగా చెప్తున్నారనమాట. దైవం మనిషి రూపేణ అంటారు కదండి, అలాగే వీళ్ళు కూడా మనుషుల్ని కాపలా కాస్తూ చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు అందరినీ ఎవరింటికి వాళ్ళని పంపించారండి. మన సూర్యనారాయణమూర్తి దయ వల్ల, మన పోలీస్ వారి దయ వల్ల అంతా మంచిగా జరిగిపోయిందండి. ఈ 7 రోజుల స్టేట్ ఫెస్టివల్ కూడా మా అందరి తరపున, మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరి తరపున పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఈ రథసప్తమి ఇలాగే హ్యాపీగా చేసుకోవాలని కోరుకుంటూ మీ శ్రీకాకుళం పిల్ల జ్యోతి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.